ఫ్రెండ్స్, అక్షయ వాట్ చూసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బడే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఆ హనుమాన్ ఏ విధంగా ఉంది ఏందనేది కూడా మనం చూద్దాం. సో ఎంట్రన్స్ నుంచి అయితే ఈ విధంగా అయితే నడుచుకుంటూ ముందుకైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్, మేము బడే హనుమాన్ టెంపుల్ని అంటే మరి బడే హనుమాన్ని చూడడానికని వెళ్ళాం. ఆ క్లోజింగ్ టైం అయితే అయిందన్నమాట. సో మళ్ళీ ఈవినింగ్ 5కి అయితే స్టార్ట్ అవ్వబోతుంది టెంపుల్ ఓపెనింగ్స్ టైం అన్నగా. సో ఇక్కడ హనుమాన్ వచ్చేసి శయ ఆకారంలో ఉంటాడు, అంటే పడుకొని ఉంటాడు అన్నమాట హనుమాన్. సో మా బ్యాడ్ లక్, ఎందుకంటే మేము వచ్చే టైంకి అప్పటికే క్లోజింగ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ నుండి 1:30 వరకు ఓపెనింగ్ టైం, అలాగే 1:30 to 4:30 ఈవినింగ్ వరకు అయితే ఈ బడే హనుమాన్ టెంపుల్ క్లోజింగ్ టైం అయితే ఉంటుందన్నమాట. సో 4:30 నుంచి మళ్ళీ ఓపెన్ అయితే చేస్తారు. సో ఈ మధ్యలో 3 అవర్స్లో మొత్తం టెంపుల్ మొత్తం కూడా క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా ప్రతిరోజు కూడా ఈ విధంగానే మరి హనుమాన్కి అయితే పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ టైమింగ్ చూసుకొని అయితే భక్తులు అయితే మరి హనుమాన్ దర్శనానికి అయితే రండి. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే హనుమాను మరి 12 ఫీట్లు అని అంటారు. సో 12 ఫీట్ల పొడవుతోని పడుకొని ఉంటారని చెప్పేసి శయ ఆకారంలో మరి హనుమాన్ ఉంటారని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్పడం అయితే జరిగింది.